ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు యుగయుగాలు కలుగునుగాక. ఆమేన్. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములు శుభాలు వందనములు తెలియజేయుచున్నాము. సమయంలో దేవుని యొక్క వాక్య భాగం కొరకై బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకొని కోడికను ముగించుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి నిర్గమకాండము 1వ అధ్యాయము నిర్గమకాండము 1వ అధ్యాయము బైబిల్ గ్రంథంలో నుంచి ఈ మాట మనం జాగ్రత్తగా చదువుదాం. నిర్గమకాండము 1వ అధ్యాయము తీసినమ్మా 8 నుంచి 10 వచనాలు జాగ్రత్తగా చదువుకుందాం. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. అతడు తన ప్రజలతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలీల సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోవుదురేమో అనెను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇక్కడ జరిగినటువంటి సంఘటన చాలా జాగ్రత్తగా మనము అర్థం చేసుకుందాం. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశములు ప్రారంభం నుంచి నేటి దినం వరకు ప్రతిదీ తనకు అనుకూలముగానే జరుగుతుంది. అయితే మనుషుల యొక్క ఉద్దేశాలే మారిపోతున్నాయి. ఎందుకు మనుషుల ఉద్దేశములు మారిపోతున్నాయంటే ఈ యొక్క సందర్భాన్ని మీరు బాగా ఆలోచించాలి. ఇక్కడి వరకు అంటే నిర్గమకాండంలోనికి ప్రారంభమయ్యేంత వరకు అంతకు ముందు ఉన్నటువంటి ప్రజలు అబ్రహాము సంతానంలో నుంచి వచ్చిన వారు. అదంతా చరిత్ర మీకు తెలుసు. ఈ అబ్రహాము సంతానంలో నుంచి వచ్చిన తర్వాత అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కుమారులైనటువంటి యాకోబు ఏశావుల యొక్క కుమారులలో నుంచి యాకోబు సంతానంలో నుంచి 12 మంది గోత్రికులను ఏర్పరచుకొని వారు 12 మంది దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినటువంటి ఆ దేశమైనటువంటి కానానులోనికి వస్తారు. బాగా అర్థం చేసుకోండి. ఈ కానాను ప్రాంతంలోనికి రావాలని దేవుడు ముందుగా వాగ్దానం చేసినటువంటి ఆ ప్రదేశానికి వాళ్ళను తీసుకురావాలని ఆశ కలిగి ముందుగానే సిద్ధం చేసినట్టుగా యాకోబు సంతానము ఎక్కడో ఉన్నటువంటి సంతానమును ఇప్పుడు యోసేపును పంపించి యోసేపు ద్వారా వాళ్ళందరినీ కూడా ఐగుప్తులోనికి తీసుకొని వస్తాడు. ఎందుకు ఐగుప్తులోనికి వచ్చారంటే దేవుని వాగ్దానం అది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే యోసేపు వీళ్ళందరికంటే ముందుగా ఐగుప్తులోనికి పోయారు. ఐగుప్తులోనికి పోయి ఐగుప్తు దేశంలో గొప్పవాడయ్యాడు. ఎలా గొప్పవాడయ్యాడంటే దేవునిలో ఉన్నటువంటి ఏ మనిషి అయినా దేవుని నమ్ముకొని దేవుడు చెప్పినట్టుగా నీతి నిజాయితీ యథార్థంగా జ్ఞానముతో మంచి ప్రవర్తన కలిగి జీవించిన ఏ మనిషి అయినా ఎప్పుడు కూడా ఏమవుతాడు? అభివృద్ధి చెందుతాడు. అది గుర్తుపెట్టుకోవాలి. మనము దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత ప్రార్థనకి వెళ్తున్నాము, దేవుని నమ్ముకున్నాము, ఇంకా మా జీవితాలలో అభివృద్ధి రాలేదేంటంటే దేవునిలోనికి వచ్చిన నీవు దేవుణ్ణి నీ సొంత రక్షకునిగా అంగీకరించుకున్న నీవు దేవుడు చెప్పినట్టు నడుచుకుంటే అభివృద్ధిలోనికి వస్తావు. యోసేపు తనది కాని దేశంలో ఉన్న శత్రువుల మధ్యలో ఉన్న అనేకులు తనను తక్కువగా చూసినప్పటికీ అతడికి కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా కూడా యోసేపు మాత్రము దేవుడి నీతిని విడిచిపెట్టలేదు. అది చాలా చక్కగా రాయబడి ఉంటది. ఇలాగ దేవుడు
యోసేపును ఐగుప్తులోనికి తీసుకొని వచ్చి, ఐగుప్తులో యోసేపు ఫరో రాజు తర్వాత ఫరో రాజు అంత తోడైపోయాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక బానిసను బాగా వినండి. ఒక బానిసను ఐగుప్తు దేశానికి ఏం చేశాడు? రాజుగా చేసేంత స్థితిలోనికి తీసుకొచ్చాడు. అసలు బానిస రాజు అని అవుతాడని ఎప్పుడన్నా ఎవరైనా ఊహిస్తాడా? ఆలోచించడమ్మా. బానిస అంటే అక్కడ ఎవరో కొనుక్కుంటే ఆ ఇంట్లో పనికొచ్చినటువంటి ఒకడు ఆ దేశాన్ని ఏలతాడని ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు మనం ఆలోచించమంటే, ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే, మన పరిస్థితి ఇంతేలే, మనం ఎంత చేసినా ఇంతేలే, మనం ఎప్పుడూ పైకి రాలేమని ఉన్న దాంట్లోనే, అదే జీవితంలోనే అలాగనే బతికేసి, ఆ జీవితాన్ని ఎలా పడితే అలా జీవిస్తున్నారు. అయితే బాగా అర్థం చేసుకోవాలి. అమెరికా దేశంలో చెప్పులు కుట్టుకునేటువంటి అబ్రహాము లింకన్ గూడక చెప్పులు కుట్టుకుంటూ ఆయన ఆ దేశానికి ప్రెసిడెంట్ అయ్యాడు. ఆ దేశానికి అధికారి అయ్యాడు. ఎలా అయ్యగలిగాడంటే, నీవు ఈ లోకంలోనికి నిన్ను పంపించిన దేవుణ్ణి నమ్మి ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని జరిగిస్తే దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో ఉంచుతాడు. ఉన్నత స్థితిలో ఉంచుతాడు. ఎందుకంటే యోసేపుకు దేవుడు తోడుగా ఉండెను గనుక దేవుడు యోసేపు చేసిన ప్రతి పనిని ఏం చేశాడంట? ఆశీర్వదించెను, అభివృద్ధి పరిచెను. ఎప్పుడు దేవుడు యోసేపును ఆశీర్వదించడానికి గల కారణం ఏందంటే, యోసేపు చేతుల్లోనికి తప్పు చేయమనే అవకాశం వచ్చింది. అయినా యోసేపు చేయలేదు. ఈరోజు ప్రజలు కూడా అభివృద్ధి చెందాలని ఆశపడుతుంటారు, కష్టపడుతుంటారు. కానీ వీళ్ళ జీవితాలలో వీళ్ళు చేస్తున్న అక్రమాలు, అన్యాయాలు, పాపాలే వీళ్ళు అభివృద్ధి పొందకుండా వీళ్ళని ఆపేస్తున్నాయి. శాపం కొట్టుకుంటుందంటారు కొంతమంది. నిజంగా పోయిన వారం కాకుండా అంతకుముందు వారం అనుకుంటాను. ఇక్కడే అనుకుంటాను, మీకు ఒక విషయం చెప్పాను. సారా గురించి మాట్లాడినప్పుడు ఏం చెప్పాను? సారా ఏమన్నది అబ్రహాముతో? నా ఉసురు నీకు తగులును గాక అని మాట ఎందుకు మాట్లాడిందంటే, మనం అనుకుంటాము ఎవరో ఒకళ్ళని మనం బాధ పెట్టి మనం సంతోషపడదాము, ఎవరో ఒకళ్ళని మనం నాశనం చేసి మనం ఆనందపడదాము, మనం గొప్ప వాళ్ళం అవుదాం అనుకుంటారు. ఎదుటి వాళ్ళను మనం నాశనం చేసినా, ఎదుటి వాళ్ళ కుటుంబాలను ఏడిపించినా, ఎదుటి వాళ్ళను మనము ఇబ్బంది పెట్టినా, మనం ఎంత కష్టపడ్డా మనం అభివృద్ధిలోనికి రాము. అది గుర్తుపెట్టుకోవాలి మనుషులమైన మనము. కానీ ఎవరికి ఏ నష్టం కలిగించకుండా, ఎవరిని ఏ ఇబ్బంది పెట్టకుండా, నీతి న్యాయంతో కష్టపడి పని చేసుకుంటూ దేవునిలో ఉన్నవాడు ఈరోజు మనుషుల దృష్టికి తక్కువ వాడిగా ఉండొచ్చు గానీ, ఒకరోజు మాత్రం వాడిని దేవుడు ఉన్నత స్థానంలో నిలబెడతాడు. దానికి ఎగ్జాంపులే ఈ యోసేపు. దేవుళ్ళో ఉన్నవాడు ఎలా ఉండాలంటే ఎదుటి వాళ్ళ మీద ఆశపడకూడదు. ఎదుటివాడిది ఏది మనకొద్దు. ఎందుకంటే అది ఏదైనా బైబిల్ గ్రంథం రాయబడింది. ఎదుటివాడి యొక్క ఆస్తి అయినా, ఐశ్వర్యమైనా, వాడి ఎద్దునైనా, వాడి గార్ధోపమైనా, ఎదుటివాని యొక్క స్త్రీ అంటే భార్యనైనా, వాళ్ళ స్త్రీలనైనా, పురుషులనైనా ఆశించకూడదు అని బైబిల్ చెప్పింది. అలా ఆశించినప్పుడు నాశనం ఎవరో తేనవసరంలా. వాళ్ళ నాశనాన్ని వాళ్ళే తెచ్చిపెట్టుకుంటారు. ఎవరో తెస్తారనుకున్నాం ఆ నాశనం. మనం అనుకుంటాం నేను పాడైపోవటానికి వీళ్ళు కారణం, వీళ్ళు కారణం అంటే ఎవరు కారణం కాదు. వాళ్ళు పాడవటానికి వాళ్ళే కారణం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, పోతీఫరు భార్య పాడవటానికి ఎవరు కారణం? పోతీఫరు భార్యే కారణం. ఎందుకంటే నేను మంచిదాన్ని, యేసేపు తప్పుటోడని యేసేపు మీద నిందేసింది ఈమె గొప్పదవుద్ది అనుకున్నది కానీ, నింద వేయబడిన యేసేపే గొప్పోడైపోయాడు. ఈరోజు చాలా మంది అనుకుంటాం మా మీద అందరూ నిందలేస్తున్నారు, మా మీద లేనిపోని అంటున్నారంటే, నువ్వు నీతిగా, నిజాయితీగా, యథార్థంగా ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా గనుక నువ్వు కరెక్ట్‌గా ఉంటే నువ్వు అభివృద్ధిలోనికి వస్తావు. అర్థమవుతుందా? యేసేపు ఎక్కడున్నాడమ్మా? చెరసాలలో ఉన్నాడు. ఇప్పుడు యేసేపు మీద అందరూ ఏమేస్తున్నారు? నిందలేశారు. యేసేపును మంచోడని ఎవరైనా అన్నారా? యేసేపు యేసేపు యొక్క యజమానుడు, యేసేపు యొక్క యజమానుడైన యేసేపును మంచోడు అన్నాడా? యేసేపు యొక్క యజమానురాలైన యేసేపును మంచిదన్నదా? యేసేపుతో ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా యేసేపును మంచోడు అన్నారా? ఎవరు యేసేపును మంచోడనలా. మనమలా అనొచ్చు, మనమలా ఆడిపోసుకోవచ్చు, మనమలా దూషించొచ్చు, మన మీద తప్పులు పెట్టొచ్చు, మన మీద అనకూడని మనమలా అనొచ్చు. కానీ నువ్వు యథార్థంగా, నిజాయితీగా, కరెక్ట్‌గా దేవునిలో ఉంటే నిన్ను తీసుకెళ్లి దేవుడు ఉన్నత స్థానంలో నిలబెడతాడు. ఎవడో మనమలేదో అన్నాడని, ఎవడో మనమలేదో చూచాడని మనము బాధపడితే కుదరదు.
నువ్వు దేవునిలో ఉండాలి. నువ్వు దేవుని ప్రకారం నడుచుకుంటే, దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటే ఉన్నత స్థలములో నిలబడగలుగుతావు. అలాంటి ఉన్నత స్థలములో దేవుడు నిన్ను నిలబెట్టాలంటే ముందు దేవుని యొక్క ఉద్దేశాలు నీకు తెలియాలి. దేవుడు చెప్పినట్టుగా నడుచుకోవాలి. అందుకని మనం చూస్తుంటాం కదా! రోడ్డు మీద పోతున్నప్పుడు చుట్టుపక్కల నానా రకాలైనటువంటి కలర్స్ కనపడుతుంటాయి. చాలా కనపడుతుంటాయి. కాయలు కనపడుతుంటాయి, పండ్లు కనపడుతుంటాయి, వేరే వాళ్ళ సంబంధమైనది ఏదైనా కనపడుతుంది. ఆకలైనప్పుడు గాని అడిగి తీసుకో తప్పులేదు. అవసరమైనప్పుడు అడిగి కోసుకో తప్పులేదు. కానీ దొంగతనంగా తెచ్చుకోవటం వల్ల నేను గొప్పోడినవుతావు అనుకుంటావేమో, వాళ్ళ శాపము నీ మీదకొచ్చేస్తది. ఇది మనకు అర్థం కాలే చాలా మందికి. ఎందుకంటే కళ్ళ ముందు చూపు చూసుకునే లోకం ఇది. ఏంటిది? కళ్ళ ముందు ఇప్పుడు ఇప్పుడు బాగుంటే చాలులే, కాళ్ళ ముందు అంటారు కదా! ఇప్పుడు బాగుంటే చాలు, రేపుడుతో మనకేం పని అని చూసుకునే లోకం ఇది. కాబట్టి ఈరోజు మీ అందరికీ నేను తెలియజేస్తున్న మాట ఏందంటే, యోసేపును దేవుడు ఏం చేశాడు? అభివృద్ధి పరిచాడు. ఎంత అభివృద్ధి పరిచాడంటే, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ యోసేపు దగ్గరకే వచ్చేటంత అంత అభివృద్ధి పరిచాడు. ఇంకొక మాట చెప్పాలంటే, యావత్ భూమి మీద ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి జనాలందరూ యోసేపు దగ్గరికి ధాన్యము కొనటానికి వచ్చేటట్టుగా దేవుడు యోసేపును అభివృద్ధి పరిచాడు. ఒకప్పుడు తినటానికి తిండి లేనోడు, ఒకప్పుడు ఎవరో ఒకళ్ళు ముద్ద పెడితే వాళ్ళ దగ్గర తినటానికి వాళ్ళ దగ్గర ఎదురు చూసేవాడు. ఈరోజు వేల మందికి, లక్షల మందికి తిండి పెట్టేటువంటి పొజిషన్‌లోనికి వచ్చాడంటే కారణం ఏంది? దేవుడు తోడున్నాడు యోసేపుకు. అది బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం అనుకుంటాం, నా దగ్గర రూపాయి లేదన్నా, నాకు ఎనక ముందు ఎవరు డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరన్నా, కనీసం మాకు సహకరించే వాళ్ళు లేరు, మమ్మల్ని ఎవరైనా ఆదుకునే వాళ్ళు లేరు, ఇంట్లో వాళ్ళు పట్టించుకోవటం లేదు, బయట వాళ్ళు పట్టించుకోవటం లేదు, ఎక్కడికైనా వెళితే ఎవరైనా సహాయం చేస్తారంటే ఒక్కళ్ళు సహాయం చేసేవాళ్ళు లేరు, మేము ఎలా పైకి రావాలి? నువ్వు పైకి రావాలంటే మనుషుల సహాయం కాదు, దేవుడు తోడుంటే చాలు. ఎవరు తోడుండాలి? దేవుడు తోడుండాలి. దేవుడు తోడు నీకుంటే నువ్వు ఖచ్చితంగా అభివృద్ధిలోనికి వస్తావు. యోసేపుకు తోడై ఉన్న దేవుడు ఈరోజు నీకు తోడుకుంటే యోసేపును అభివృద్ధి పరిచినట్టుగానే నిన్ను అభివృద్ధి పరుస్తాడు. యోసేపును అవి విస్తరింప చేసినట్టుగానే నిన్ను విస్తరింప చేస్తాడు. ఒక పూట అన్నము కొరకు పోతీఫరు ఇంటి దగ్గర ఎదురు చూసిన యోసేపులాగా ఉన్న నువ్వు ఆ దేశానికే అన్నం పెట్టేటట్టుగా దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు. మనం చేయవలసిన పని ఏంటంటే దేవుడికి లోబడి జీవించాలి. ఎవరికి లోబడి? దేవునికి లోబడి జీవించాలి. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక విషయం చెప్తా చూడండి. యోసేపు దేవునికి లోబడి జీవించినప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రజలు దేవుణ్ణి ఎరిగినారా, ఎరగలేదా? బాగా అర్థం చేసుకోండి. యోసేపు బాగానండి, యోసేపు దేవుణ్ణి అంటే దేవునికి లోబడి జీవిస్తున్నాడు. ఐగుప్తు దేశంలో ఉన్నాడు కదా! ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలందరికీ దేవుడు తెలుసా, తెలియదా? బాగా ఆలోచించాలి. మీరు బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోండి. ఎందుకంటే మీకు ఎప్పుడు కూడా నేను వాక్యం చెప్పినప్పుడు మీరు 100 సార్లు విన్నా మీకేమనిపిస్తుందంటే మొన్న చదివిన వాక్యమే కదా అనిపిస్తుంది. కానీ బైబిల్ అర్థం చేసుకోవాలి. నిర్గమకాండం 1వ అధ్యాయం చాలా సార్లు చదివారు. అయినా మీకు ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే, యోసేపుకు దేవుడు తోడున్నాడు. యోసేపుకు దేవుడు అభివృద్ధి పరుస్తున్నాడు. ఇప్పుడు యోసేపుకు తోడై ఉన్న దేవుడు ఐగుప్తు దేశంలో వాళ్ళకు తెలుసా, తెలియదా? తెలుసు. ఎలా తెలుసు? ఆలోచించాలి. ఎలా తెలుసు? బాగా ఆలోచించండి, అర్థం చేసుకోండి. యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నాడు. యోసేపు ఐగుప్తు దేశంలో జీవనం సాగిస్తున్నాడు. యోసేపు ఐగుప్తు దేశంలో జీవిస్తున్నాడు గాని యోసేపు దేవుని పద్ధతులు అక్కడ పాటించడానికి కుదరదు. ఎందుకు కుదరదు? వేరే దేశంలో ఉన్నాడు, వేరే ఇంట్లో ఉన్నారు, వేరే స్థలాలలో ఉన్నాడు. అయితే మరి యోసేపుకు దేవుడు తోడు ఎలా ఉన్నాడు ఇక్కడ? ఆమేన్. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోండి. ఇక్కడ యోసేపుకు దేవుడు తోడున్నాడు అనటానికి రుజువు ఏందంటే యోసేపు ఏ తప్పు చెయ్యలేదు. తప్పు చేస్తే దేవుడు తోడెందుకు ఉన్నాడంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఏందమ్మా?
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, మీరు ఎదిగితే దొరకదులే, సామెతల గ్రంథంలో ఉంటుంది, చాలా దొరకాలి. జ్ఞానమునకు మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. యోసేపుకు దేవుడంటే ఏముంది? భయముంది, భక్తి ఉంది. అందుకనే కళ్ళ ముందు పోతీఫరు భార్య కనబడుతున్నా పైన దేవుడు చూస్తాడన్న భయముతో ఏ తప్పు చేయలేదు. ఎక్కడ చేయలేదు తప్పు? బాగా ఆలోచించండి. ఎక్కడ చేయలేదు తప్పు? ఆమేన్. హృదయంలో కూడా తప్పుడు ఆలోచన రాలా యోసేపుకు. ఈరోజు మనము చేతులతో తప్పులు చేయకపోవచ్చు కానీ హృదయంలో తప్పుడు కోరికలు వస్తుంటాయి మనుషులకి. అర్థమవుతుందా? చూసే చూపులో తప్పుడు చూపులు చూస్తుంటాం, నడిచే నడవడికలో తప్పుడు నడవడిక నడుస్తుంటాం, మాట్లాడే మాటల్లో డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడేస్తుంటాం. మనం తప్పు చేయలేదు అనుకుంటున్నాం కానీ మిగతా రకంగా మనం అన్ని విధాలుగా తప్పు చేస్తున్నాం. ఎందుకు తప్పు చేస్తున్నామంటే వీళ్ళకు పైకి దేవుడు అంటే భయం ఉంది కానీ ఇంటర్నల్ గా దేవుడు అంటే భయం లేదు. ఒక రకంగా చెప్పాలంటే విచ్చలవిడిగా తిరిగే జనం అని చెప్పాలి. విచ్చలవిడిగా తిరిగే జనం. ఈరోజు ప్రపంచంలోనికి వెళ్ళి మీరు చూస్తుంటే, లోకంలో అన్ని దిక్కులు చూస్తుంటే, ఒక స్త్రీ ఒక పురుషునితో పద్ధతిగా మాట్లాడేటువంటి కుటుంబాలు కరువైపోయాయి. పద్ధతిగా మాట్లాడటం లేదు. ఎందుకు పద్ధతిగా మాట్లాడటం లేదంటే వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి కోరికలు, వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి ఆశలు, వాళ్ళ మాటల ద్వారా, వాళ్ళ చూపుల ద్వారా, వాళ్ళ యొక్క నడవడిక ద్వారా ఎదుటి వాళ్ళకు వ్యక్తపరచాలనేటువంటి కుయుక్తితో బ్రతుకుతున్న జనమే ఈరోజు అందరూ కూడా. ఈ కుయుక్తితో బ్రతకటం వలన వీళ్ళకి ఎంత దేవుడు వీళ్ళకి ఆశీర్వాదం ఇవ్వాలనుకున్నాడు, ఎంతగా వీళ్ళని అభివృద్ధి పరచాలనుకుంటున్నాడు, ఎంతగానో వీళ్ళని ఉన్నత స్థలంలో కూర్చోబెట్టాలనుకుంటున్నాడు. కానీ వీళ్లకు దేవునికి మధ్య ఏం అడ్డం వచ్చిందంట? వాళ్ళ పాపముల అడ్డం వచ్చి దేవుని ఆశీర్వాదం వాళ్ళ మీదకి రాకుండా ఆపేసింది. ఆమేన్. దేవుని ఆశీర్వాదం వీళ్ళ మీదకి రాలా. అందుకే అంటున్నారు, మేము ఎంత దేవునిలో ఉన్నా మాకు ఆశీర్వాదం ఎందుకు రాలేదంటున్నారంటే, దేవుని ఆశీర్వాదం నీ కుటుంబం మీదకి రావాలన్నా, నీ మీదకి రావాలన్నా, నీ నరాలలో, నీ రక్క అవయవాలలో అన్నిటిలో దేవుని భయం ఉండాలి. ఇక్కడ యోసేపుకి ఎక్కడుందమ్మా దేవుడి భయం? తన అవయవాలన్నిటిలో, ప్రతి అవయవంలో దేవుని భయం ఉంది. కంటికి దేవుడి భయం ఉంది, నోటికి దేవుడి భయం ఉంది, చెవుకు దేవుడి భయం ఉంది, ప్రతి దానికి దేవుడి భయం ఉంది. అందుకే చెడు చూపులు చూడాలని మనసులో ఒక ఆలోచన వచ్చినా కళ్ళకు భయం ఉంది కనుక చూడకుండా తిప్పుకుంటున్నాయి. అందుకని దావీదు మహారాజు అంటున్నారు, ఏమంటున్నాడు? వ్యర్థమైన వాటిని చూడుకున్నట్లు నా కన్నులు త్రిప్పివేయి ప్రభువా, నా కన్నులు త్రిప్పివేయి. ఎందుకంటే పనికిరాని వాటిని చూడకూడదు. ఇప్పుడు మనమేమంటున్నామంటే వాళ్ళు ఎదురుగా అందం ఉంది, చూసి ఆస్వాదించాలి కదా. చూసి ఆస్వాదించేటువంటి పరిస్థితి నీది కాదు, చూసి ఆస్వాదించే పరిస్థితి ఇంకొకళ్ళది, నీది కాదు. నువ్వు అభివృద్ధి పడాలి. ఇప్పుడు ఎక్కడికైనా ఎవరినైనా వెళ్ళి చూడండి, గొప్పగా వృత్తిలోనికి వచ్చిన వాళ్ళని పోయి అడగండి, ఎందుకు ఇంత వృత్తిలోనికి వచ్చారంటే వాళ్ళు ఒకటే చెప్తారు, మా దృష్టి అంతా మేము చేసే పని మీదే ఉన్నది, ఇంకా దేని మీద లేదంటారు. నీ దృష్టి మొత్తం నువ్వు చేసే పని మీద ఉండాలి. నీ దృష్టి అంతా నీ యొక్క పని మీద ఉండాలి. నీ దృష్టి అంతా నీ యొక్క మనస్సులో ఉన్నటువంటి దానికి దేవుడు చెప్పిన మాటల మీద నీ దృష్టి ఉండి ముందుకెళ్ళిపోతుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కరెక్ట్గా ఉండగలవు. అందుకని యోసేపు ఈ దేశంలోనికి వచ్చినప్పుడు దేవుడు అతన్ని అభివృద్ధి పరిచాడు. ఎంతటి అభివృద్ధి పరిచాడంటే పరో తర్వాత పరో అంతటోని చేశాడమ్మా. అందుకనే దేశంలో కరువు రాబోతుందని యోసేపు పరోకు తెలియజేయగా పరో ఏమన్నాడంటే, యోసేపు ఇవన్నీ నాకు తెలియదు కానీ సమస్తము నువ్వే చూసుకో, ఎందుకంటే నువ్వు జ్ఞానము కలిగిన వాడు అని నాకు అర్థమవుతుంది. ఏమన్నాడు తెలుసు అక్కడ? ఇదిగో యోసేపు రాజు దగ్గరికి వచ్చినప్పుడు రాజు యోసేపుని అడుగుతాడు, ఇదిగో కలల భావం చెప్పేటువంటి ప్రసక్తి నీ దగ్గర ఉందంట కదంటే, దేవా ఇది నాకు తెలియదు, పరలోకములో ఉన్న నా దేవుడు. ఆమేన్. ఏమన్నాడు? పరలోకములో ఉన్న నా దేవుడు. రాజు ఎదురుగున్నా, అధికారి ఎదురుగున్నా నువ్వు మాత్రం దేవుణ్ణి ఒప్పుకోవాలి. ఈరోజు మనం చేసేది ఏంటంటే భయపడి ఒప్పుకోవట్లే దేవుణ్ణి. మనందరము ప్రార్థనలో పోతాం, అంతలక్కడికి వెళ్ళిపోతాం, అన్ని దిక్కులు ప్రార్థన చూడాలి, అన్ని దిక్కుల పెద్ద పెద్ద మీటింగ్కి వెళ్ళాలి. నీ యొక్క అధికారుల దగ్గర నువ్వు నమ్మిన దేవుని ఒప్పుకోలేవు. ఒప్పుకోవటానికి కారణం ఏంటంటే, ఎక్కడ ఒప్పుకుంటే నన్ను తక్కువగా చూస్తాడో, ఎక్కడ ఒప్పుకుంటే నాకు ఇచ్చేటువంటి జీతం ఇవ్వడు, ఎక్కడ ఒప్పుకుంటే నన్ను పనిలో నుంచి తీసేస్తాడని మనుషులకు భయపడి దేవుణ్ణి ఒప్పుకోవటం లేదు కనుక నువ్వు ఎన్ని సంవత్సరాలు పని చేసినా అదే స్థితిలో ఉన్నావు కానీ వృద్ధిలోనికి రాలేకపోతున్నావు.
కానీ అక్కడ యేసేపు ఏమన్నాడు తెలుసా? అయ్యా, ఇది నేను చెప్పటానికి నేనంతటి వాడిని, నేను ఈ జ్ఞానం, ఈ యొక్క కళల యొక్క భావము చెప్పాలంటే ఇది నా వల్ల కాదు, కానీ పరలోకములో ఉన్నటువంటి నా తండ్రి దేవుడు, నేను నమ్మిన దేవుడే నాకు తెలియపరిచాడు అన్నాడు. అంటే ఇప్పుడు ఏమన్నాడు? నువ్వు గొప్ప, ఏమన్నా రాజు, నువ్వు గొప్ప, నువ్వు నమ్మిన దేవుడు అందరికంటే గొప్పవాడు. ఆమేన్. నీ ప్రవర్తనను బట్టి నీ దేవునికి ఇలువ రావాలి. నువ్వు ఎక్కడున్నా. ఇప్పుడు మనం అనుకుంటాం, నేనున్న ప్రాంతంలో, నేను తిరుగుతాను, నేను పని చేసే దగ్గర, నేను ఉన్న దగ్గర, నేను పని చేసే దగ్గర కానీ, నేను చదువుకునే దగ్గర కానీ, నేను ఉద్యోగం చేసే దగ్గర, నేను ఎక్కడ ఉన్నా అందరూ పనికి మాలినోళ్ళే. అందరూ పనికి మాలినోళ్ళల్లో నువ్వు పనికొచ్చేడువేగా, అందరూ పనికి మాలినోళ్ళలో నువ్వు పనికొచ్చేదానివేగా. నీ ప్రవర్తన బట్టి వాళ్ళు దేవుణ్ణి మహిమపరిచేటట్టుగా నువ్వు అక్కడ జ్ఞానము కలిగి జీవించాలి. పనికి మాలినోళ్ళలో కలిసిపోయి నేను కూడా పనికి మాలినోడిని అయిపోతానంటే, అందరూ ఇలా ఉన్నారు నేను కూడా వాళ్ళలాగా వేసేస్తానంటే. ఇక్కడ చూడండి, ఐగుప్తు దేశంలో ఎన్నెన్నో పద్ధతులు వచ్చి ఉంటాయి, ఎన్నెన్నో కార్యక్రమాలు జరిగి ఉంటాయి, ఎన్నెన్నో ఘనంగా జరిగి ఉంటాయి. కానీ యేసేపు మాత్రము హద్దు మీరి ప్రవర్తించాలి. ఎక్కడ కూడా ప్రవర్తించాడు హద్దు మీరి, ఎక్కడో ప్రవర్తించినాడంటే, ప్రవర్తించి ఉంటే యేసేపు అభివృద్ధి చెందేవాడు కాదు. ఈరోజు మనము కూడా హద్దు మీరి ప్రవర్తిస్తున్నామా లేదో ఆలోచించండి. కొన్నిటి దగ్గరే పోయినప్పుడు మనకేమనిపిస్తుందో తెలుసా? మన కోరికలు నెరవేర్చుకోవాలి. ఇవి దేవుడికి నచ్చవని తెలిసినా కూడా బాగా ఆలోచించండి చెప్తున్నాను, ప్రతి ఒక్కడికి చెప్తున్నాను. ఇది దేవుడికి నచ్చదని తెలిసినా కూడా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నీ యొక్క వస్త్రధారణ గాని, నీ యొక్క హంగు వంగులు గాని, నీ నడవడిక గాని దేవుని మందిరములో ఉన్నట్టుగానే నువ్వు జీవించే జీవితం మొత్తములో ఉండాలి. అలా ఉండగలుగుతుందమ్మా? యేసేపు ఫంక్షన్ ఉన్న ఒకేలాగా ఉన్నాడు. అక్కడ ఒకవేళ ఐగుప్తు దేశంలో పెద్ద తిరణాలు జరుగుతున్న ఒకేలాగా ఉన్నాడు. ఐగుప్తు జీవితంలో పెద్ద ఘనంగా పండగ జరుగుతున్నా యేసేపు హద్దు మాత్రము దాటలా. ఈరోజు మనమైతే ప్రార్థన రోజు ఒకలాగా ఉంటాము, పండగ రోజు ఒకలాగా ఉంటాము, ఫంక్షన్ రోజు ఒకలాగా ఉంటాము, పెళ్లిళ్ళ రోజు ఒకలాగా ఉంటాము. అక్కడ మన ప్రవర్తన బట్టి మనకు అభివృద్ధి రావటంలో మనకు నాశనానికి ఇచ్చేస్తుంది. నువ్వు దేవుని బిడ్డవు, నీకు అర్థం కాలేదేమో. నువ్వు దేవుణ్ణి నమ్మిన వాడివి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏందెంత సింపుల్గా ఉన్నావంటే, నా దేవుడు నాకున్నాడు, నా దేవుడు నన్ను ఎలా ఉండమన్నాడు, నాకేం అవసరం ఉంది. కాబట్టి యేసేపు ఎక్కడికి వెళ్ళినా కూడా తన జ్ఞానమును, దేవుడిచ్చిన జ్ఞానం ప్రకారము ప్రవర్తించినాడు గనుక దేవుడు యేసేపుని ఏం చేశాడమ్మా? అభివృద్ధి పరిచను. ఇప్పుడు యేసేపు అభివృద్ధిలోనికి వచ్చాడు. యేసేపు గొప్పవాడైపోయాడు. యేసేపు ఉన్నత స్థలంలోకి వెళ్ళిపోయాడు. అత్యున్నత సింహాసనంపై కూర్చున్నాడు యేసేపు. ఇప్పుడు యేసేపు కొన్ని దినాలకు చనిపోయాడు. ఆమేన్. యేసేపు కొన్ని దినాలకు చనిపోయాడు. ఎప్పుడు చనిపోయాడంటే బాగానండి, ఐగుప్తు దేశమునకు యాకోబు యొక్క సంతానం మొత్తము ఐగుప్తు దేశంలోనికి వచ్చేంత వరకు యేసేపు ఉన్నాడు. ఐగుప్తు దేశంలోనికి యాకోబు సంతానం వచ్చిన తర్వాత ఇప్పుడు ఐగుప్తీయులు ఈ హెబ్రీయులతో కలిసి మెలిసి ఉండని పరిస్థితులు ఉన్నాయి. అక్కడ హెబ్రీయులతో కలిసి భోజనం చేయరు. హెబ్రీయులతో కలిసి ఐగుప్తులు ఏ వాటిలో కూడా పాలు పంపులు పొందుకోడు. కానీ ఇక్కడ యేసేపు ఏమని చెప్పాడు తెలుసా? గుర్తుంది ఎవరికైనా? యేసేపు ఏం చెప్పాడు? ఫరో దగ్గరికి వెళ్ళి, ఫరో, వీళ్ళు ఎవరనుకున్నావు? నా తండ్రి నా అన్నదమ్ముళ్ళు. ఆమేన్. నా తండ్రి నా అన్నదమ్ములు అంటే రాజు దగ్గరే ఎవరిని ఒప్పుకున్నాడు? నేను ఒక హెబ్రీయుడిని అని ఒప్పుకున్నాడు. నేను సమస్తమును సృష్టించినటువంటి ఈ దేవుని యొక్క కుమారుని అని ఒప్పుకున్నాడు. కానీ మనం మాత్రం అన్నిదిక్కులు ఒప్పుకోగలమా? ఆలోచించండి. ఒప్పుకోగలమా? ఎందుకు ఒప్పుకోలేమంటే ఇక్కడికి వచ్చిన తర్వాత పిస్టేజ్ అడ్డం వచ్చేసింది. ఇక్కడ ఏం జరిగింది తెలుసా? హెబ్రీయులు ఐగుప్తులతో కలిసి ఏం చేయరంట? భోజనము చెయ్యరు. అది పద్ధతి వాళ్ళకు. కావాలంటే మీరు ఆదికాండంలో చదువుకున్న తర్వాత ఇప్పుడు విందు సిద్ధం చేయమన్నాడు. వాళ్ళందరికీ విందు సిద్ధం చేయమన్నప్పుడు వాళ్ళతో కలిసి యేసేపు కూడా కూర్చుంటున్నాడు. యేసేపు కూర్చుంటున్నాడంటే రాజుకు తెలుస్తుందిగా, అక్కడ ఉన్న పనులకు తెలుస్తుందిగా, అయ్యా యేసేపు వీళ్ళతో కూడా విందుకు కూర్చుంటున్నాడు. అసలు యేసేపు ఎవరంటే వీళ్ళు చెప్పేదేంది, నేనే చెప్తానని. అయ్యా, వీళ్ళ యొక్క దేవుడే నా దేవుడు, నా దేవుడు నాకు తోడున్నాడు కాబట్టే నేను ఎంత గొప్పవాడిని అయ్యానని చెప్పగలుగుతున్నాడు.
ఈరోజు దేవుణ్ణి ఒప్పుకునే స్థితిలో ఉండటంలా మనం కొన్ని దిక్కులు పోయినప్పుడు దేవుని ఒప్పుకోము, కొన్ని పరిస్థితుల దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని ఒప్పుకోము. ఎవరి కాడికైనా డబ్బులు అడగటానికి పోతే మనం దేవుని గురించి మాట్లాడము అక్కడ, ఎందుకంటే దేవుడి గురించి మాట్లాడుతారు డబ్బులు ఏరేమో. ఉద్యోగం దగ్గర పోతే వాళ్ళు దేవుడి గురించి మాట్లాడుతారు ఏమన్నా అనరేమని అక్కడ కేవలము ఆ మనిషి కోసం దేవుణ్ణి ఒప్పుకోవట్లేదు కనుక నువ్వు ఎంత చేసినా కూడా నీకు అభివృద్ధి రావటం లేదు. యేసేపు ఒప్పుకున్నాడా లేదా దేవుణ్ణి? క్రియల ద్వారా ఒప్పుకున్నాడు, ప్రవర్తన ద్వారా ఒప్పుకున్నారు, నోటి మాట ద్వారా ఒప్పుకున్నాడు. ఆమేన్. బాగేనండి. ఇప్పుడు ఒప్పుకున్న తర్వాత ఐగుప్తు దేశంలోనికి ఎవరు వచ్చారమ్మా? ఇశ్రాయేలీలు వచ్చారు. వీళ్ళందరూ నివాసం చేస్తున్నారు. యోసేపు ఉన్నంత వరకు వీళ్ళకేమైనా కష్టం ఉందా? వీళ్ళకేమైనా ఇబ్బంది ఉందా? వీళ్ళకేమైనా సమస్య ఉందా? ఏమీ లేదు. వీళ్ళు మాత్రం బాగా మంచిగా ఉన్నారు. కొన్ని దినాలకి ఏమి రాయబడింది అక్కడ చూడండి. అక్కడ ముందు చూసినప్పుడు 7వ వచనప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి. ఇశ్రాయేలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశములో వారితో నిండి ఉండెను. అంటే ఇప్పుడు ఏమయ్యారు? ఇక్కడికి వచ్చిన తర్వాత సంతానం ఎక్కువైంది, అభివృద్ధి జరిగింది, బాగా విస్తరించారు. వాళ్ళున్న ప్రాంతం మొత్తం వాళ్ళతోనే నిండిపోయింది. ఇప్పుడు అక్కడ అంతా ఏ పద్ధతి జరిగేది? బాగానండి. ఏ పద్ధతి జరిగేది? ఇశ్రాయేలీలున్న ప్రాంతం మొత్తము కూడా యోసేపు ఉన్నాడు కాబట్టి దేవుని పద్ధతిని అనుసరించేవాళ్ళు అక్కడ. అందుకనే వాళ్ళు ఏం చేశారంట? విస్తరించారు, అభివృద్ధి పొందారు, గొప్పవారైపోయారు. ఇప్పుడు 8వ వచనం చూద్దాం. ఇప్పుడు మనకు అదే ముఖ్యమైన పాయింట్. ఇప్పుడు 8వ వచనం చూడండి. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. ఆమేన్. ఏ రాజు పుట్టాడు ఇప్పుడు? యోసేపును ఎరుగని రాజు పుట్టాడు. యోసేపును ఎరుగని రాజు అంటే యోసేపు ఎవరో తెలియదా? బాగా ఆలోచించాలి. యోసేపును ఎరుగని రాజు అంటే యోసేపు ఎవరో తెలియదా? ఇప్పుడు ఉదాహరణకు ప్రధానమంత్రులు ఉన్నారమ్మా. ప్రధానమంత్రులు ఇప్పుడు మన దేశ ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోడీ ఉన్నారు. బాగా అర్థం చేసుకోండి. ఇంతకు ముందు కాలంలో ప్రారంభంలో నెహ్రూ అని ఒక ఆయన ఉన్నాడు, ప్రధానమంత్రిగా చేశాడు. ఇప్పుడు నెహ్రూ మోడీకి తెలుసా తెలియదా? మరి తెలియకుండా ఎలా ఉంటాడు? మరి యోసేపు ఈ రాజుకి ఎలా తెలియకుండా ఉంటాడు? ఆ దేశంలో రాజు ఉంటే తెలుసా తెలియదా? ఏం లేదు. ఒక మన గ్రామానికి సర్పంచ్ అయితే 10 సంవత్సరాల క్రితం సర్పంచ్ ఊరంటే కటకని చెప్తారుగా. ఇంతకుముందు సర్పంచ్ ఊరని చెప్తారుగా. తెలుసు. మరి ఎరుగని రాజు అని ఎందుకన్నారు ఇక్కడ? ఆమేన్. యోసేపు యొక్క పద్ధతులు పట్టించుకొని రాజు వచ్చాడు ఇక్కడ. యోసేపు ఇంతకుముందు కొన్ని పద్ధతులు పెట్టాడు. యోసేపు ఇంతకుముందు కొన్ని ఆజ్ఞలు పెట్టాడు. యోసేపుకి ఇంతకుముందు కొన్ని ఆచరణలు పెట్టాడు. యోసేపు ఇంతకుముందు ఇశ్రాయేలీలకు ఇలాగే మీరు నడవాలని పెట్టాడు. కానీ ఇప్పుడు ఈ రాజు పుట్టిన తర్వాత మీ కండిషన్స్ అలా ఉండకూడదు అన్నాడు. అంతే. మీరు ఇంకా అలా చేయకూడదు అన్నారు. మీరు అవన్నీ ఉండకూడదు. విశ్రాంతి దినాలని అయ్యని ఇయ్యని ఇంతకుముందు చెప్పారు కదా, దేవునికి బలని ఇవన్నీ ఉండకూడదు. మీరందరూ కూడా మా ఐగుప్తు దేవుళ్ళనే పూజించాలని చెప్పేశారు. ఎరుగని రాజు అంటే అర్థం ఏమిటి తెలుసా? ఆయన తెలియక కాదు, ఆయన ఆజ్ఞలు తెలియని వాళ్ళు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలోకి మీరు వెళ్ళినప్పుడు తీతు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం తర్వాత చదువుకొని రాయబడింది. ఇదిగో వారు దేవునిని ఎరుగుదమని చెప్పుకుందరు గాని వారి క్రియల వలన ఎలాగా? అసహ్యులను, అవిధేయులను, అబద్ధకులను, జారత్వం చేసేవాళ్ళు, పాపం చేసేవాళ్ళు, ఇలాంటి పనుల వలన దేవునిని ఎరగమన్నట్టు ఉన్నారు. ఇప్పుడు యోసేపు ఎందుకు తెలియదు? తెలుసు. యోసేపు ఎవరో తెలుసు. యోసేపు ఎంత గొప్పవాడో తెలుసు. ఆ దేశంలో ప్రపంచం మొత్తానికి కరువు వచ్చినా ఐగుప్తులో ఉన్న యోసేపే అందరికీ ధాన్యం పంచిపెట్టాడని తెలుసు. కానీ ఏం తెలియదు? యోసేపు కండిషన్స్ ఆయనకు నచ్చల. వీళ్ళ కండిషన్స్ మనం పాటించేది ఏంది? వాళ్ళ పద్ధతులు మనం పాటించేది ఏంది? ఇదిగో మీరు కూడా ఐగుప్తు దేశంలో ఉండాలంటే, మీరు కూడా మాతో కలిసిమెలిసి ఉండాలంటే మీరందరూ మా పద్ధతులు పాటించాలి, మాకు నచ్చినట్టుగా ఉండాలి, మా ఇష్టానుసారంగా ఉండాలి. ఉంటే అలాగుండండి, లేకపోతే మిమ్మల్ని ఇబ్బందులు పెడతామన్నారు. అక్కడ వాళ్ళ చేత ఎట్టి చాకిరి చేపించింది ఊరకు కాదు. ఏంటంటే వీళ్ళకి నచ్చినట్టుగా ఉండమన్నారు. ఇప్పుడు ఆ పద్ధతులకు అలవాటు పడ్డోళ్ళు ఈ పద్ధతిలోనికి రావటం కష్టమా ఈజీనా? ఇప్పుడు చెప్పండమ్మా. బాగా ఆలోచించండి. ఆ పద్ధతులు అంటే ఏంటి? వాళ్ళ పద్ధతులు ఏంటి? దేవుడు యోసేపు ఏం చెప్పాడు? నీతి, న్యాయము, జ్ఞానము కలిగి
ఎదుటివాడిది ఏది ఆశించకుండా, ఎదుటి వాళ్ళను దోచుకోకుండా, అక్రమము అన్యాయం చేయకుండా న్యాయంతో మనందరం జీవిద్దామని చెప్పాడు యోసేపు. ఇప్పుడు ఏనేం చెప్పాడు? అన్యాయము, అక్రమము, పాపము, దోచుకొని ఒకళ్ళను నాశనం చేసి ఒకళ్ళను అనగదొక్కి ఒకళ్ళ పైకి రావటం అనేది ఈ పద్ధతులు తెచ్చిపెట్టాడు. ఇప్పుడు వీళ్ళకేమనిపించింది తెలుసా? ఈ అలవాటు చేసుకోవడానికి కష్టమా, ఈజీనా? ఆమేన్. చాలా బాగున్నాయి నువ్వు చెప్పే పద్ధతులు అన్నారు. ఇప్పుడు ఇంతకుముందు యేసేపేమన్నాడంటే, పరుని వాడిది ఏది కూడా నువ్వు ఆశించొద్దన్నాడు. ఇప్పుడు ఏమన్నాడంటే, నీకు నచ్చినంత తినమన్నాడు. ఇది బాగుందిగా. ఆయన ఏంది పద్ధతి బాగలేదు అది. నీ కంటికి కనిపించిన దాన్ని చూసి అనుభవించు. ఎవరితో పడితే వాళ్ళతో పాపం చేయి, ఎవరితో పడితే వాళ్ళతో నచ్చినట్టు చేసుకో. నిన్ను అడిగే వాళ్ళు లేరు. ఎందుకంటే ఇదే మా ఆచారం అన్నారు. అదే కదా. వాళ్ళకు మీకు ఒకసారి చింతకుంటలో చెప్పాను అనుకుంటాను. వాళ్ళు అదేది పిల్లి దేవత చెప్పాను కదా, పిల్లి ఆకారం కలిగినట్టు దాన్ని ఉందని చెప్పాను. ఇక్కడ వీళ్ళు పండగ ఆచరించేటప్పుడు ఏం చేసేవాళ్ళంటే, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వాళ్ళు సీనాయి పర్వతం దగ్గర ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? యెహోవాకు పండగని చెప్పి తిని తాగి ఇష్టం వచ్చినట్టు వస్త్రాలు లేకుండా ఎగిరారు. ఇప్పుడు వీళ్ళకి ఇది నచ్చిందా, నచ్చలేదా? నచ్చింది కాబట్టి వదిలేసేటల్లోనికి వచ్చేసారు. వీళ్ళకి నచ్చకపోతే ఈ కరెక్ట్ కాదు, ఈ పద్ధతులు బాగలేవు, వీటి వల్ల మాకు ఇబ్బంది అవుద్ది, ఈ చేయకూడదు, ఇదిగో అది వేరే వాళ్ళ యొక్క మానవ వస్త్రాన్ని చేయకూడదు, వాళ్ళకి సంబంధించిన మేమేం చూడకూడదు, వాళ్ళ ఎల్లలకు జ్వరపడకూడదు, ఎదుటివాడి భార్యని కానీ ఎదుటివాడి స్త్రీని కానీ మేము తాకూడదు, ఇది తప్పురని తెలిసిన వాళ్ళు అయితే వీటికి ఇష్టపడే వాళ్ళు కాదు. ఏమనుకున్నారు? బాగా మద్యపానం తాగారు, కడుపు నిండా తిన్నారు, తిన్నది అరగటానికి లేసి ఎగిరారు. అక్కడ ఎక్కడి నుంచి వచ్చాయంటే యేసేపుని ఎర్రగని రాజు వచ్చిన తర్వాత పద్ధతులు పెట్టారు. వీళ్ళలో కొంతమంది అన్నారు, మాకు బాగలేదు ఈ పద్ధతి అన్నోళ్ళ చేత ఏం చేపిస్తున్నారు? ఎట్టి శాఖరి చేపిస్తున్నారు. ఈడేంది కొద్దిగా అతి చేస్తున్నాడు, వీడికి 2 గంటలు ఎక్కువ పని అన్నాడు. దేవుడు దేవుడు అంటున్నావు కదా, ఆ పరలోకంలో ఉన్న మీ దేవుడు ఏమన్నా వచ్చి నీ పదులు పని చేస్తాడేమో చూద్దాం చూడు. దేవుడు దేవుడు అంటున్నావు కదా, ఆ దేవుడు ఏమన్నా వచ్చి నీకేమన్నా ఆహారం పెడుతున్నాం చూడు. నేను డబ్బులు ఇవ్వాలి, నువ్వు కొట్టుకెళ్ళాలి, కొనకొచ్చుకోవాలి, తినాలి. మీ దేవుడు ఏమొచ్చి అన్నాడు. ఇప్పుడు అవకాశాలు దొరికినాయి, ఇష్టం వచ్చినట్టు చేయమన్నారు, ఇష్టం వచ్చినట్టున్నాడు. మంచిగా బతకడం కష్టమా, చెడ్డగా బతకడం కష్టమా ఈ రోజుల్లో? మరి చెడ్డగా బ్రతకమని ఫ్రీడమ్ ఇచ్చేశారు. తినండి, తాగండి, ఇష్టం వచ్చినట్టు ఉండండి, మిమ్మల్ని ఎవరు వద్దన్నారు. అప్పుడు వాళ్ళకి ఏమనిపించింది తెలుసా? ఈ రాజు బాగున్నాడు అనిపించింది. ఈ రాజు నచ్చాడు వీళ్ళకు. అయితే యేసేపుని ఎరగని రాజు పుట్టినప్పుడు వీళ్ళ పద్ధతులను మార్చేశాడు. వీళ్ళ ఉన్నటువంటి ఆ యొక్క ఇంటర్నల్ అంటే మనసులో ఉన్నటువంటి ఆ యొక్క భక్తిని పూర్తిగా చంపేశాడు. ఇప్పుడు వీళ్ళ కొత్త పద్ధతులు నేర్పించాడు. ఇదే కావాలన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు తెలుసా? ఇది బాగుంది అనుకుంటున్నారు. అయితే వాళ్ళల్లో ఎవరో ఒకరికి ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చిందంటే, మన పితరులలో దేవుడు మనకు ఒక వాగ్దానం చేశాడు కదా. ఏమని చేశాడంటే, ఇదిగో పాలు తేనెల ప్రవహించే దేశానికి మనం తీసుకెళ్తానన్నాడు కదా. వీళ్ళ దగ్గర మనం ఎందుకు ఎట్టి చాకిరి చెయ్యాలని ఒకళ్ళకి వచ్చింది ఈ ఆలోచన వచ్చి, రాజా మేము ఐగుప్తు దేశంలో నుంచి కానాను దేశంలోనికి పోయేస్తాం మా దేవుణ్ణి ఆరాధించటానికి అని మాట్లాడగానే ఇప్పుడు వాళ్ళ మీద పనులు ఎక్కువ పెట్టారు, భారాలు పెట్టేశారు, ఇబ్బందులు పెట్టేశారు, కష్టాలు పెట్టేశారు, ఇంకా ఈ లేనిపోని సమస్యలు తెచ్చిపెట్టారు. ఇప్పుడు వీళ్ళల్లో ఏమని పెట్టింది తెలుసా? మనము బయటికి పోవటం మన వల్ల కాదు. ఇప్పుడు వీళ్ళకు మధ్య జరుగుతుంది ఒక యుద్ధం. అది కానరాని యుద్ధం. ఏం యుద్ధం అంటే, వీళ్ళేమో ఫ్రీడమ్ కోరుకుంటున్నారు, వాళ్ళేమో అణిచివేస్తున్నారు. వీళ్ళు ఫ్రీడమ్ కోరుకుంటున్నారు, వాళ్ళు అణిచివేస్తున్నారు. తప్పక కొంతమంది వాళ్ళ పద్ధతిలో పోయారు, కొంతమంది చావనైనా చస్తున్నారు కానీ పద్ధతుల్లో అడుగుపోవట్లేదు. కానీ మరి కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? ఎక్కువ మంది మనం ఎట్టబోతేంలే, ఇలాగనే పోదాం పమ్మనుకున్నారు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, బాగా గమనించి ఆలోచించండి. ఒక మాట గమనించండి. యేసేపు ఎంతో కష్టపడి, ఎంతో శ్రమపడి చాలా ధాన్యమును గాని, చాలా సంపద గాని, చాలా జ్ఞానమును గాని, దేవుని గురించినటువంటి మర్మమును దాచిపెట్టి నా తర్వాత వాళ్ళకి ఇవ్వాలనుకున్నాడు. కానీ ఏం జరిగింది? అది ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదవండి. తొందరగా చదువుదాం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనం. సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలనని
తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడితిని. నేను కొన్నిటిని ప్రయాసపడి నా తర్వాత వచ్చే వాళ్ళకి ఇద్దామనుకున్నాను. కానీ అవి నాకు నచ్చటం లేదు. ఎందుకు నచ్చటం లేదు? నా తర్వాత వచ్చేవాళ్ళు వాటిని ఉంచుతారు, పాడు చేస్తారు. యేసేపు మంచి జ్ఞానము కలిగినటువంటి ఒక పద్ధతిని పెట్టాడు. కానీ ఇప్పుడు యేసేపు నిర్గుణోడు వచ్చేసి ఆ పద్ధతి మొత్తాన్ని ఏం చేశాడు? మీకు తెలుసో తెలియదు. తండ్రులు మంచి పేరు సంపాదిస్తారు కొన్ని ఊర్లలో. కానీ పిల్లలు పుట్టి ఆ పేర్లను ఏం చేస్తారు? అప్పుడు అనుకుంటారు, ఛ! నేను ఇట్టాటి మంచి పేరు సంపాదించు కూడా ఈడి వల్ల నా ఇంటి పరువు పోయిందనుకుంటారు. అందుకని చాలా మాటలు చెప్తారు. కీర్తన గ్రంథము 39:6 కూడా ఒకసారి చూడండి. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. వారు తొందరపడుటకు గాలికే గదా! వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవనికి చేజిక్కును వారికి తెలియదు. ఈరోజు మీరందరూ డబ్బు, బంగారం, సంపద, నా కొడుకు, నా కూతురికి ఆస్తి, ఐశ్వర్యం అంటున్నారు. రేపు వాళ్ళకు చెందుద్దో చెందదో మనకు తెలియదంట. ఈజిప్టు దేశంలో ఉన్నటువంటి యోసేపు కూడా చాలా సంపద కూడా పెట్టాడు. ఎవరికి తింటే ఇష్టపడతాడు యోసేపు చెప్పండి? ఐగుప్తులు తింటే ఇష్టపడతాడా? ఇశ్రాయేలు తింటే ఇష్టపడతాడా? ఇశ్రాయేలీయులు తినాలి, నా యొక్క రక్త సంబంధులు, నా తోటి వాళ్ళు అందరూ తినాలనుకున్నాడు. కానీ ఇప్పుడు వాళ్ళు అక్కడ తినేటట్టుగా ఉన్నారా? వాళ్ళ దగ్గర బానిసలుగా ఉన్నారా? బాగా అర్థం చేసుకోండి. బానిసగా వచ్చిన ఒక్కడు దేశాన్ని పరిపాలిస్తుంటే, దేశాన్ని పరిపాలించేటువంటి సహోదరులుగా వచ్చిన వీళ్ళు ఏమయ్యారు? కారణం ఏంది అసలు? బాగా అర్థం చేసుకోండి. కారణం ఏంది? బానిసగా వచ్చిన వాడేంది? దేశాన్ని పరిపాలించటం ఏంది? దేశాన్ని పరిపాలించే సంతానంలో నుండి వచ్చిన వాళ్ళు మరలా బానిసలు అవటం ఏంది? బాగా అర్థం చేసుకున్నప్పుడు యోసేపు ఎన్ని కష్టాలు వచ్చినా ఏం గాల? లోబడలా. కానీ ఇశ్రాయేలీయులు కష్టాలు వచ్చే కొద్దీ వాళ్ళకు లోబడ్డారు. పోతీఫరు భార్య ఎరైతే యోసేపు లోబడ్డాడా? కానీ ఇశ్రాయేలీయులకు ఐగుప్తులు ఎంతో మంది ఎర్రలెత్తి వాళ్ళు ఎర్రల్లో పడిపోయారు. వీళ్ళు అనుకున్నారు మాకు బాగానే జరుగుతుంది అనుకున్నారు. అర్థం కాకుండానే వాళ్ళు వీళ్ళని ఏం చేసుకున్నారు? ఆమేన్. అదే కదా పేతురు మాట్లాడితే ఏమంటాడు? ఒకడు దేని చేత జయింపబడును దానికి దాసుడవును. ఇప్పుడు వీళ్ళు ఎవరి చేత జయింపబడ్డారు? ఐగుప్తుల చేత వీళ్ళు జయించబడ్డారు. ఇప్పుడు ఐగుప్తులకి వీళ్ళు ఏమయ్యారు? దాసులైపోయారు. ఇంతకు ముందేమో వీళ్ళు స్వతంత్రులు. స్వతంత్రుడు మరలా దాసుడు ఎలా అయ్యాడంటే కోరికలకు అలవాటు పడిపోయి దాసులైపోయాడు. మనందరం స్వతంత్రం ఇప్పుడు. కానీ ఒకడు ఏ యొక్క స్త్రీ చేతిలో గాని, పురుషుడి చేతిలో గాని చిక్కి వాళ్ళ కోరికలకు నా కోరిక కావాలని వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి పోతుంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి వీళ్ళేమయ్యారు? దాసులు, బానిసలైపోయారు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు. నైట్ 1 గంటకు 2 గంటలకు రమ్మంటారు. ఎక్కడికి ఈ టైంలో? నేను ఎక్కడికి పోతే నీకెందుకు అంటాడు. ఈడు దానికి ఏమయ్యాడు? బానిస అయిపోయాడు. త్రాగుడికి అలవాటు పడ్డాడు. రాత్రి లేదు, పగులు లేదు. ఏ టైం కాడ దగ్గర ఆ టైం కాడ వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి పోతున్నావు ఈ టైంలో అంటే నన్ను పిలుస్తున్నది, నేను పోవాలి. దానికి నేనేమయ్యాను? బానిసనైపోయాను. డబ్బు పిచ్చికి ఒకడు బానిస అయిపోయాడు. రాత్రి లేదు, పగులు లేదు, పెళ్ళాం లేదు, పిల్లలు లేరు, ఎవరు లేరు. ఎక్కడ పడితే అక్కడ రాత్రి పగులు సంపాదన అన్నాడు. దానికి బానిస అయిపోయి కుటుంబాన్ని కూడా పడుచుకోలేకపోయాడు. ఎందుకంటే దేనిని ఎక్కువ ప్రేమిస్తే దానికి బానిస అయిపోతాడు. కానీ ఈరోజు మనుషులందరూ దేవునికి దేవునికి దాసులు కావాల్సి, బానిసలు కావాల్సిన వీళ్ళు దెయ్యాలకు, లోకాలకు బానిసలైపోయారు. యోసేపు దేవుడికి దాసుడయ్యాడు. యోసేపుని దేవుడు ఏం చేశాడు? దాసుని యజమానుని చేశాడు. ఆమేన్. దాసుని ఏం చేశాడు? యజమానుని చేశాడు. వీళ్ళందరూ యజమానులే. యజమానులు వేరే వాళ్ళకు దాసులైపోయి బానిసలైపోయారు. ఇప్పుడు అన్నాడు, యోసేపుని ఎరగని రాజు వీళ్ళని ఎలా బానిసలు చేసుకున్నారంటే వాళ్ళ వీక్నెస్ ఈయన బలంగా పెట్టుకున్నాడు. ఇప్పుడు చాలా మంది మనం ఇక్కడ అందరు కొన్ని వీక్నెస్లు ఉంటాయి. దేవుడు బలహీనత అనకూడదు. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అది ఎంతలావైనా కూడా దేవుడు నా బలం అని చెప్పుకోవాలి. డబ్బు బలహీనత, అధికారం బలహీనత, కోరికల బలహీనత, పాపం బలహీనత, ఆరోగ్యం బలహీనత, ఇవన్నీ బలహీనతలు. వీటిని బట్టి అది మనం ఏం చేస్తుంది? ఈడ్చుకొని పోద్ది. అప్పుడప్పుడు చాలా మంది చూస్తారు, ఏందమ్మా మోకాళ్ళ మీద, నాకు నడుముల నొప్పులు అందుకే మోకాలు వేయనంటాడు. వీడు చచ్చినంత కాలం నడుముల నొప్పులు బావు, వాడు మోకాలు వేయడు.
కావాలంటే చూడండి, చచ్చేదాకా నడుములు నొప్పావు, వాడు మోకాళ్ళేయడు. వీడు బలహీనత ఏంటిది? నడుముల నొప్పులు. నడుముల నొప్పులు పెడితే వీడు మోకాళ్ళేయడు. వీడు మోకాళ్ళేయకపోతే వాడు నాకు బానిసైపోతాడు. ప్రార్థనకు చాలా మంది ఏంటంటే, నేను ఎక్కువ తోడి మేలుకుంటే నాకు బీపీ, షుగర్ అంట. వీడు చచ్చేదాకా అది పోదు. ఎందుకంటే వాడు పోతే అది ఎక్కడ తగ్గిపోతాడు? ప్రార్థనకు పోతాడు కాబట్టి. ఆ బలహీనతే వాళ్ళని పట్టి పీడించేస్తుంది. ఈరోజు చాలా మంది అదే చెప్తారు. ఎందుకంటే ఎక్కువ తోటి డాక్టర్ గారిని మేలుకోనొద్దని. ఇది వీక్‌నెస్. వాడి వీక్‌నెస్ వాడి బలమైపోయింది. ఈరోజు మన వీక్‌నెస్ ఏంటి తెలుసా? ఈరోజు నీ వీక్‌నెస్ ఏంటి? ఒకడి కుటుంబ వీక్‌నెస్, ఒకడికి భర్త వీక్‌నెస్, ఒకళ్ళకి భార్య వీక్‌నెస్, ఒకళ్ళకి పిల్లల వీక్‌నెస్, ఒకళ్ళకు ఇల్లు వీక్‌నెస్, పొలం వీక్‌నెస్. ఈ వీక్‌నెస్‌లు బట్టి ఆపేసి దేవుని దగ్గరికి రాకుండా ఏం చేసింది? అభివృద్ధి లేకుండా అదే స్థితిలో ఉంది. ఎన్ని సంవత్సరాలు పని చేసినా మాకు రూపాయి కూడా మిగలట్లేదు. ఎందుకు మిగులుద్ది? సత్యదాకా పని చేయమని మిగులుద్దేమో? మిగలదు. మరి నువ్వు మిగలాల్సిన పని లేదు. యేసేపు దగ్గర ఎంత డబ్బుందమ్మా? కోట్లున్నాయా? లక్షలున్నాయా? బిలియన్లున్నాయా? రూపాయి కూడా లేదు. కానీ ఈ ఐగుప్తు దేశాన్ని ఏం చేస్తున్నాడు? ఆమేన్. ఏలతున్నాడు. డబ్బు కాదు దేశాన్ని ఏలేది. నీలో ఉన్న జ్ఞానము, నీలో ఉన్న దేవుని యొక్క జ్ఞానము నువ్వున్న ప్రాంతాన్ని ఏలేస్తది అంతే. డబ్బు అవసరం లేదు. నువ్వు చెప్పే మాటలే ఎదుటి వాళ్ళు నీకు లోబడేటట్టుగా మార్చేస్తది. అలా బ్రతకటానికి యోసేపు ఇక్కడిస్తే వీళ్ళందరూ వాటిని పక్కన పెట్టేసి దేవుడేమన్నా మాకు బోబెడతాడా? దేవుని దగ్గరికి పోతే మాకేమన్నా కడుపు నిండుద్దని పనికి మాలిన పచ్చక ఆ యొక్క వాళ్ళిచ్చేటువంటి ఆ యొక్క నాణ్యాల కోసం పోయి వాళ్ళకి బానిసలైపోయి దేవుడిని పక్కన పెడితే చిన్న చిన్నగా లాక్కోపోయినోళ్ళు చివరికి దేవుణ్ణి విడిచిపెట్టేటట్టుగా మార్చేసాడు. ఇప్పుడు వీళ్ళు ఐగుప్తులతో మాట్లాడుతున్నాడు. ఇదిగో వీళ్ళని ఇలాగనే వదిలేస్తే వీళ్ళేమవుతారంట? విస్తరిస్తారు. ఇంతకుముందు ఏమయ్యారమ్మ యేసు చెప్పినప్పుడు వాళ్ళు? మళ్ళా విస్తరించిన వాళ్ళు ఇంకా విస్తరించేది నాకు అర్థం కాల. అంటే విస్తరించిన వాళ్ళని ఏం చేస్తున్నాడు ఈడొచ్చి? తగ్గిస్తున్నాడు. అర్థమవుతుందా? దేవుడు నీ యొక్క ఉన్నటువంటి నీ నివాస స్థలాన్ని విశాలపరిస్తే నువ్వు ఎప్పుడైతే దెయ్యంకెళ్ళిపోతావో నీ చుట్టుపక్కన వాళ్ళందరూ వచ్చి నీది ఆక్రమించుకుంటున్నారు ఇక్కడ. ఏందంటే ఏం కాదులే అంట చివరికి నీ ఒక్కడివే మిగిలిపోతాయి. ఎవరంట నీకు చుట్టూ? అప్పుడు చూస్తే అందాక మనం అప్పుడు ఎవరు లేక ఒంటరి నేను పాట పాడుకోవాలి ఇంక అప్పుడు కూర్చొని. ఎవరు ఉండరు కదా మరి ఇంకా. భర్త ఉన్నా కూడా ఉన్నట్టు కాదు, భార్య ఉన్నా కూడా ఉన్నట్టు కాదు, పిల్లలు ఉన్నా కూడా ఉన్నట్టు కాదు, ఎవరు ఉన్నట్టు కాదు, అందరూ ఉన్నా ఏకాకిని అయిపోయామని పాట పాడతారుగా. దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాడు? నువ్వు ఏ స్థితిలోకి వచ్చావు? ఏ స్థితిలో నిలబెట్టాలనుకున్నాడు? ఏ స్థితిలో నిలబడి ఉన్నావు? అది అర్థం చేసుకుంటే ఇప్పుడు ఏం చేశాడు? వీళ్ళు విస్తరిస్తే వీళ్ళేం చేస్తారు? మనమల్నే కొడతారు కాబట్టి వీళ్ళను తగ్గిచ్చేద్దాం. ఇప్పుడు అపవాది గాడి ప్లాన్ ఏం తెలుసా? తెలుసా? ఇంత చెప్పిన తర్వాత మీకు అర్థమైందా? అపవాది గాడి ప్లాన్ ఏంది? క్రిస్టియానిటీ అంటే క్రైస్తవం లోకములో విస్తరించకూడదు. ఆమేన్. ఐగుప్తు దేశంలో జరిగిందే ప్రపంచంలో జరుగుతుంది ఈరోజు. అందుకని సువార్తను ఆపేయాలి. ప్రార్థన ఏందంటారు? ప్రతి వాడు చోట ఏమంటాడు? పోయి అక్కడ చేసుకో, మీటింగ్‌లు అక్కడ పెట్టుకో, అక్కడ పెట్టుకో. మాకొద్దంటారు. ఎక్కడుండాలి? ఎలుగు ఏడ రావాలమ్మా? ఏడుంటే ఎలుగు ఉపయోగం ఏముంది? 4 లైట్లు పోతే ఇంకా 4 లైట్లు పెట్టినా విలువ ఉంటదా? చీకటిలో నువ్వు పోవాలి. చీకటిలో వెలుతురు వెలిగించాలంటే అక్కడ కరెంటు లాగాలి, స్తంభం పాతాలి, కొత్తగా వైర్ లాగాలి, బల్బు పెట్టాలి. ఎంత కష్టము. ఈరోజు సువార్త కొడక అక్కడికే వెళ్ళాలి. అక్కడ తీసుకెళ్ళే వాళ్ళు కానరావట్లేదు. ఎక్కడున్నా కూడా ఆ చర్చిలో 4 చర్చిలో కూర్చొని మేమున్న కానీ రాండి అంటుంటే ఎవరు వస్తారు? అందరూ కూడా చూడండి ఇప్పుడు ఎక్కడ మీటింగ్లు చేయండి ఎక్కడైనా ఎవరు పోతారు? అందరూ ప్రార్థనలో వెళ్ళిపోతారు. కొత్త వాళ్ళు పోతారా? ఎవరైనా పోతారా? కొత్త ప్రాంతంలోని వాళ్ళు రాళ్ళు వీళ్ళు వెళ్ళిపోయాలి అక్కడికి. అర్థమవుతుందా? పొలం నీ దగ్గరికి రాదు. నువ్వు వెళ్ళి పొలంలోకి వెళ్ళి విత్తనాలు చల్లాలి. నువ్వు ఇంట్లో చల్లుకుంటే ఏమవుతుంది? నీకే సరిపోతుంది. అదే పొలంలో చల్లితే అర్థమవుతుందా? ఇంట్లో విత్తనాలు నాటుకున్నప్పుడు ఇప్పుడు అమ్మాయి ఎందుకు ఇంటికాడ వంగ చెట్లు అవి నాటుకుంటా అమ్మాయి. ఎందుకోసం అమ్మంటే నేను తినటానికి అన్నయ్య అంట. అదే తోటలో నాటితే అందరికీ పంచి పెట్టడానికి. కాబట్టి నువ్వు బయటికి పోయి పంచిందే ఎదుటి వాళ్ళ కడుపు నింపేది. అదే సువార్త. అందుకని ఏమన్నారు తెలుసు? యోసేపు నిర్గొని రాజు, ఇదిగో వీళ్ళు విస్తరిస్తే వీళ్ళేమవుతారు? మనకంటే గొప్పోళ్ళు అవుతారు. కాబట్టి వీళ్ళని ఏం చేద్దాము? వీళ్ళల్లో ఆడపిల్లలుంటే బతకనిచ్చేద్దాం, మగ పిల్లలుంటే చంపేద్దాం అన్నాడు. అర్థమైందా? ఆడపిల్లలైతే బతకనిద్దాం, మగపిల్లలనైతే చంపేద్దాం. నేను మాట మీకు అర్థమైతే మాట అర్థం చెప్పి నేను ముగిస్తా. అర్థమైంది ఈ మాట? ఏందమ్మా?
ఆడపిల్లలుంటే బతకనిద్దాం, మగపిల్లలైతే చంపేద్దాం. ఏం అర్థమైంది చెప్పండి మీకు అర్థం కావటానికి? అమ్మే ఓకే, మీరు చెప్పింది కరెక్ట్. నేను చెప్తానండి ఇప్పుడు. ఆడపిల్లంటే బలహీనం, మగపిల్లవాడంటే బలమైన. అంటే ఇదిగో బయటికి రాకుండా ఇళ్లలోని కూర్చొని ప్రార్థన చేసుకుంటే ఏమనొద్దు, బయటకు వచ్చి సువార్త చేస్తాను చూడు, వాళ్ళని కొట్టేద్దాం పారు అంటున్నారు. అర్థమైందా? చర్చిలో కూర్చొని 4 గోళ్ల మధ్య కూర్చొని యేసయ్య యేసయ్య అని ప్రార్థన చేసుకొని అసలు డిస్టర్బ్ చేయరండి చర్చిలో. అదే ఇలాగ వీధుల్లో పోయి సువార్త చేస్తే మా కాడికి వచ్చి చేస్తున్నారేంది, వీళ్ళని ఆపేయాలని. ఆ రోజు అలా జరిగింది, ఈ రోజు కూడా ఇలా జరుగుతుంది. అందుకని చాలా మంది ఏమంటారు, పాస్టర్ పెద్ద పెద్దలు అంటారు, మన చర్చిలో మనం చేసుకుంది వాళ్ళే వస్తారంటారు. ఎట్టొస్తారు? ఎలా వస్తారు? మీటింగ్ పెట్టుకుంటున్నావు, ఓకే, లక్షలు పెట్టి చాలా మంది పెడతావు, ఎంతమంది మారుతున్నారు చూస్తున్నారంట. అందుకని ఈరోజు అదే చెప్తున్నాను, విస్తరింప చెయ్యాలంటే వాళ్ళకు సహకరించే వాళ్ళు కావాలి. ఇప్పుడు వీళ్ళకి సహకరించింది వీళ్ళకు ఎవరు సహకరించారు తెలుసు? వీళ్ళకు బాగా అర్థం చేసుకోవాలి. ఎవరు సహకరించారంటే వీళ్ళకు సీయ పూర అనేటువంటి వాళ్ళ పేర్లు ఉన్నాయి అక్కడ. మంత్రసానులు. అర్థమైందా? వాళ్ళు ఏం చేశారు, మగపిల్లవాడు పుట్టినామంటే దేవుడికి పడిపోయి అమ్మో వీళ్ళనేమన్నంటే వాళ్ళ దేవుడు చంపేస్తాడని వదిలేసి ఏం చెప్తున్నాడు, అయ్యా ఐగుప్తు స్త్రీలు మన స్త్రీల కంటే బలమైన వాళ్ళు, వాళ్ళు ఆగట్లా. ఇప్పుడు పోయి చెప్తారు, ఏంద్రా మీ ఊర్లో ఎలా జరుగుతుందంటే, మేమేం చేసాము, ఎంత చెప్పినా వాళ్ళు ఏమనట్లేదయ్యా, అందుకనే వాళ్ళని వదిలేసి వచ్చాం. అందుకనే కొంతమంది ఉంటారు, కొంతమంది రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు, కొంతమంది అధికారులు పక్కన కూకుంటారు, రెచ్చగొట్టే వాళ్ళని పంపిస్తారు. ఏంటంటే మేము పోయి పగల కొట్టినా కూడా వాళ్ళు ఆగలేదయ్యా, అంతే. కానీ దేవుని భయం వీళ్ళకున్నది, వీళ్ళు తొందరగా మారుతారు కానీ ఐగుప్తు రాజులు అంటే వాళ్ళు మారరు. వీళ్ళు త్వరగా మారుతారు, వాళ్ళు మారరు. ఎందుకు మారరంటే వాళ్ళు కాన్ రాకుండా పని జరిగించారు. వీళ్ళు పై నుండే వాళ్ళు భయం ఉన్నాడు. మంత్రస్థానులకు భయం ఉందే లేదా? కాబట్టి మంత్రస్థానంలోని దేవుడు ఏం చేశాడు, విస్తరింప చేసిన రాయబడింది. కాబట్టి ఈరోజు మీ అందరికీ చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే, నిజంగా ఈ ప్రాంతానికి కానీ మనం వెళ్తున్న ప్రతి ప్రాంతానికి కానీ సువార్త ఎందుకు జరిగించాలంటే ఇది దేవుడి పని. దేవుడు యుక్తిగా నడుచుకుంటే, దేవుడి జ్ఞానంతో నడుచుకుంటే వాళ్ళు ఎలా నడుచుకుంటారంట, యుక్తిగా. సర్పము కుయుక్తి గలదై వేసిన దానికి ఎక్స్ట్రా ప్లాన్ వేస్తాడు. ఏమంటారు తెలుసా? మీరు ప్రార్థనలు పెట్టుకుంటే రేపు మీ కూర వస్తారు ఇంటికి, వీళ్ళకి మేము ఎందుకు వస్తాము, వీళ్ళకాడికి మేము ఎందుకు వస్తాం, ఫంక్షన్ రాము, పబ్బ మీరు ప్రార్థన పెట్టుకుని మేము రాము, అది యుక్తిగా ప్రవర్తన. మనం అంటాము అట్టయితే ప్రార్థన మామూలు పెడదు కానీ ఈ ఫంక్షన్ల పబ్బనాల ప్రార్థనలు వద్దు అంటే మీకు మనుషులు కావాలా దేవుడు కావాలా? వాడు ఎంత యుక్తో చూడు, దగ్గర కదా మనుషులు వచ్చేది. ఇక్కడ ప్రార్థన పెడితే వాళ్ళందరూ రారంటే వాళ్ళు వస్తే రాకపోండి, నాకు దేవుడే కావాలంటే ఎందుకు రారు వాళ్ళు? అర్థమైందా? చాలా మంది ఏమంటారు తెలుసా, ఈరోజు మొన్న ఎరుసలమని చెప్పే కదా అన్న, ఈరోజు ఫంక్షన్ అన్న చాలా మంది వచ్చారు అన్న, తొందరగా ప్రార్థన ముగి అంటే ప్రార్థన ముగిమంటే వాళ్ళకి భయపడుతున్నా దేవుడికి భయపడుతున్నావా? ఎంత మనుషుల కోసం చేయటానికి ఎంత దగ్గర అలా దేవుని కోసం చేయటానికి వచ్చినప్పుడు యేసేపుని అందరూ మర్చుకున్నారా, తిట్టారా? ఆమేన్. కాబట్టి మనం దేవుడి కోసం చేస్తున్నప్పుడు నిన్ను ఎవరు మెచ్చుకోరు. కానీ ఎప్పుడు మెచ్చుకుంటారు, యేసేపులో ఒక రాజు అవుతాడు ఒక రోజు. ఆ రోజు అతడు వీళ్ళందరూ మీరు గొప్పోళ్ళయ్యా, మేము ఫస్ట్ నుంచి వింటున్నాం, మేము ప్రార్థనకు వద్దామని, మాకు కూడా ఇష్టమే దేవుడు అంటే. ఎప్పుడు మనం కొద్దిగా పైకి ఎక్కిన తర్వాత మామూలుగా ఉన్నప్పుడు అసలు మనవల పట్టించుకోరు. కాబట్టి ఈరోజు మీ అందరికీ చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే, యేసేపును అభిషేకించిన దేవుడు, యేసేపును వృద్ధిపరిచిన దేవుడు మనమల్ని వృద్ధిపరచాలంటే మనం ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా దేవుని పద్ధతులను మాత్రం మర్చిపోవద్దు. మరి ఎందుకయ్యా ఈరోజు ఇలా ఆపేస్తున్నారు దేవుని సువార్త తగలకుండంటే, ఎక్కడ వీళ్ళు విస్తరిస్తారేమని ఆ అపవాది గడి భయం. వీళ్ళు విస్తరిస్తే వాడు ఓడిపోతాడుగా. అదే అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ అంతా. నేను నిజంగా ఈరోజు అదే కాలంలో నేను ఊరు పోయే ముందు మంచం మీద పడుకొని చెల్లులో చదువుకుంటా కూర్చున్నది. చదివినప్పుడు నాకు అనిపించింది, ఏంటి అసలు దీన్ని రోజు చదువుతాను. ఇప్పుడు నేను ఒక 60-70 సార్లు చదువుకుంటాను, ఇంకెక్కువ సార్లు చదువుకుంటాను నిర్గమకాండం. అసలు ఏం కొత్తగా ఉందని ఆలోచించినప్పుడు నాకు ఇదే అనిపించింది, అక్కడ వాళ్ళని విస్తరింపనీయలేదు, ఇక్కడ మనల్ని విస్తరింపనీయటం లేదు. అక్కడ వాళ్ళు చేస్తున్నా కూడా వాళ్ళకి ఎట్టి శాఖరి పెడుతున్నారు, ఇక్కడ మనకు కూడా ఎట్టి శాఖరి పెడుతున్నారు. నాకు సిస్టర్ గారు అంటున్నారు, పాపం ఇది ప్రార్థన బావాలన్నప్పుడు కొత్త పని తెచ్చి పెడుతున్నారు. విస్తరించకూడదు, నువ్వు అభివృద్ధి చెందకూడదు, వెట్టి సేకరి చేపిస్తారు. అయినా వాళ్ళు భారం భరించి దేవునికి లోబడ్డ వాళ్ళు ఏమయ్యారు, ఉన్నత స్థలంలో ఉన్నారు. ఏందిలే వీళ్ళకు ఒక్కరోజు లోబడదామన్న వాళ్ళు అట్టనే అట్టడుగున పడిపోయారు.
అట్టడుగున పడిపోతావు, అభివృద్ధిలోనికి వస్తావు. అది నీ చేతిలోనే ఉంది. మన చేతిలో ఏముంది? దేవుడి చేతిలో ఉంది. నీ చేతిలో ఉంది. దేవుడు అంటాడు, అందరి మీద నేను ఆశీర్వాదాలు ఇస్తున్నానన్నాడు. తీసుకున్నోడు గొప్పోడాడు, తీసుకోనోడు తక్కువోడు. ఇప్పుడు మన దేవుడు తప్పు కాదుగా. కాబట్టి ఈరోజు మనందరికి కూడా చెప్తున్నాను. ఏ వైపు నుంచైనైనా, ఏ వైపు నుంచైనా ఐగుప్తు రాజులాగా మనల్ని ఆపేవాళ్ళుంటారు. అది ఏ వైపైనా కావచ్చు. అది ఎక్కడైనా కావచ్చు. కానీ దేవుడికి భయపడి, దేవుడికి లోబడి జీవించినప్పుడు వాళ్ళకేం తగిలాయి? దెబ్బలు, ఇబ్బందులు, బోలేదు, కష్టం ఎక్కువ చేసిర్రు. ఇంక వీళ్ళొద్దన్న పనులు పెడుతున్నారు. అయినా మొర్రపెట్టే దేవుని వైపే తన ఆశ కలిగించారు. ఓకే. వచ్చే వారం చెప్తాను మిగతా విషయము. ఈ సమయంలో మనందరం కూడా తెలుసుకున్న మాట ఒక్కటే ఏందంటే, దేవుడు మనల్ని విస్తరింప చేస్తానన్నాడు. మనుషులు మనల్ని ఏం చేస్తున్నారు? ఆపేయాలనుకుంటున్నాడు. నువ్వు విస్తరించాలంటే దేవునికి ఇష్టానుసారంగా నడుచుకుంటే ఎంతగానో అభివృద్ధి పరుస్తాడు. అలాంటి ఆశీర్వాదం దేవుడు మనకును ఈ ప్రాంతానికి అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ కూడా తల వంచండి, ప్రార్థన చేస్తాను. కృపా